హెబ్రీలో రాయబడిన వాక్యరీతిగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎప్పుడైతే మీరు అవిశ్వాసం కలిగి ఉంటారో దేవునికి మీ ఎడల ఇష్టం అనేది ఉండదని ఈ వాక్యం చెబుతుంది. కనుక దేవుడు మీలో కార్యం చేయలేడు. ఈ వాక్యం రీతిగా అక్కడ వారి అవిశ్వాసం వలన ఆయన అద్భుతములు చేయలేకపోయినా రాయబడి ఉంటుంది. కనుక ఎప్పుడైతే మీ హృదయాల్లో అవిశ్వాసం బాణాలను శాతాన్ని వదిలేడో, మీరు అందులో కూరుకుపోయారో దేవుడు మీలో కార్యం చేయలేడు. కనుక దాన్ని అధిగమించడానికి, సాతాను యొక్క అవిశ్వాస స్ట్రాటజీని అధిగమించడానికి మీరు ఎత్తుకు పై ఎత్తుగా విశ్వాసం అనే స్ట్రాటజీని వాడాలి. ఎప్పుడు పాజిటివ్ తలంపులు కలిగి ఉండండి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి తలంపులను ఎప్పుడు మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఎప్పుడైతే మీరు అనుకుంటూ ఉంటారో ఆ విశ్వాసం అనేది కార్యం చేస్తుంది. ఆ విశ్వాసం అనేది మీలో క్రియేట్ చేస్తుంది. ఆ యొక్క పాజిటివ్ తలంపుల ద్వారా మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాని ద్వారా దేవుడు మీలో కార్యం చేయడానికి మార్గం సరళం అవుతుంది.